జీవితం చాలా విచిత్రమైంది మిత్రమా. ఈరోజు నేను రాయిని కావచ్చు, కానీ ఏదో ఒకరోజు మీ ముందుకు రత్నంలా వస్తాను మిత్రమా. వస్తాను త్వరలో మీ ముందుకు, గుర్తు పెట్టుకోవడానికి కాదు, మీ గుండెల్లో పెట్టుకోవడానికి. ఈరోజు నేను ఎవరికీ కనిపించను, ఎందుకంటే చూసే కళ్ళు మూసుకుపోయాయి కాబట్టి. వస్తాను మీ ముందుకు త్వరలో, మీ కళ్ళలో పెట్టుకొని చూసుకునేటట్టుగా. నా వాళ్ళు అయితే నన్ను ఎప్పుడు వదిలి వెళ్ళిపోరు. అలా వెళ్ళిపోయారు అంటే నా వాళ్ళు కాదు అనేగా అర్థం. నేను బంధాన్ని బంధంలా చూశాను కాబట్టి, అవతలి వాళ్ళు బంధాన్ని కూడా డబ్బుతోనే పోల్చారు కాబట్టి వాళ్ళు ఓడిపోయారు, నేను గెలిచాను. కానీ నా గెలుపు ఎవ్వరికి కనిపించదు, ఎందుకంటే ఆ గెలుపు అర్థం లేనిదని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి. నా జీవితం ఏమీ పూలపాన్పు కాదు మిత్రమా. ముళ్ళల్లో కొట్టుమిటాడుతున్న గులాబీ లాంటి జీవితం నాది. ఆ గులాబీయే పూలమాలగా మారి నా మెడలో పడే రోజు త్వరలోనే ఉంది. వస్తాను మీ ముందుకు. అప్పుడు నేను ఎవరిని గుర్తుపెట్టుకోమని చెప్పను, వాళ్ళే గుర్తుపెట్టుకుంటారు, గుండెల్లో మర్చిపోలేనంతగా. ఈరోజు నేను పూజకు పనికిరాని పువ్వుని కావచ్చు, కానీ ఏదో ఒక రోజు గుడిలో పూజించే పువ్వుగా మారుతాను. ప్రేమకు నేను పనికిరాను, కానీ త్యాగానికి మాత్రం పనికొస్తాను కదా. ఏ మనిషిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయవద్దు. ఏ గుడిలో ఏ దేవుడు ఉన్నాడో మనకు తెలియదు కదా మిత్రమా. ఏ మనిషిని ప్రశ్నించే అధికారం మనకు లేదు, ఎందుకంటే వారి గుండెల్లో ఎలాంటి బాధలు ఉన్నాయో మనం చూడలేం కదా. జీవితం ఎంత పోరాడినా ఒడ్డుకు చేరదు, సముద్రంలో ఎంత ఈదినా ఒడ్డుకు చేరలేము. ఎంత గెలిచినా ఒడ్డుకు చేరలేని గమ్యం మన జీవితం మిత్రమా. వయస్సుతో పని లేకుండా అనుభవంతో చెప్పిన మాటలు చాలా విలువైనవి మిత్రమా. జీవితంలో విన్న వాటికంటే, చూసిన వాటికంటే, చెప్పిన వాటికంటే అనుభవించిన అనుభవమే చాలా గొప్పది. జీవితంలో మనకు దక్కదు అని తెలిసినా కూడా నిజంగా ఓర్పుతో ఉండటం, సహనంతో ఉండటం అసలు మాటల్లో చెప్పలేనంత గ్రేట్. అసలు నేను ఎవ్వరికీ పనికిరాని రాయిని కావచ్చు, కానీ నాకు మాత్రం వజ్రాన్ని.